విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 2 నెలల్లో వచ్చేది జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వమే అన్న జాతీయ ప్రధాన కార్యదర్శి. విశాఖలో జరిగిన శంకరాభంలో గంజాయి బ్యాచ్ కు చుక్కలు చూపిస్తామన్న టీడీపీ నారా లోకేష్. రోటరీ ద్వారా దాదాపు 99.99% పోలీస్ ప్రపంచం నుంచి విముక్తి చేయబడ్డాం. రోటరీ క్లబ్ విశాఖపట్నం అభినందించిన గవర్నర్ దత్తా సుబ్బారావు. మిలాన్ 2024 నేపథ్యంలో 3 రోజుల పాటు సాగర్ తీరంలో అమలు చేయబడుతున్న ట్రాఫిక్ ఆంక్షలు నగరవాసులకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన డీసీపీ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖను గంజాయి క్యాపిటల్ గా మార్చేశారని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకరాభం సభలోని లోకేష్ ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. విశాఖను విషాదాస్పదంగా మార్చేశారని మండిపడ్డారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందని నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ పాలనలోని వైజాగ్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. నాడు సీఎం నారా చంద్రబాబు నాయుడు నెలకొక ఐటీ కంపెనీ తీసుకువచ్చారంటూ తెలియజేశారు. ఇప్పుడు విశాఖలో రోజుకు భూ కుంభకోణం జరుగుతుందని ఆయన ఆరోపించారు. హత్యలు, కిడ్నాప్ కామన్ గా మారిపోయాయని ఆరోపించారు. అయిపోయారు. లోకేష్ గారికి మీ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను. విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బీచ్ రుషికొండ బీచ్. ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్. దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ బీచ్ని సందర్శిస్తారు సార్. ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్. అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటీ. ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన మీరు విశాఖపట్నం కదా మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర చంద్రబాబు నాయుడు గారు తనయుడు మన ముద్దుల మావయ్య బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు మన యువకులకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన నారా లోకేష్ గారు ఈరోజు తూర్పు నియోజకవర్గానికి రావటం, ఆయన విశాఖ నగరాన్ని గంజాయి వనం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు. ముందు రాగానే దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది. మీ అందరికీ తెలుసు, రుషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడతం జరిగింది సార్. పేద ప్రజలకేమో సెంటు భూమి ఎక్కడ పద్మనాభం మండలం 50 కిలోమీటర్లు అవతల సార్. ఆ ఇళ్ల స్థలాల్లో వర్షం పడితే పడవలు వేసుకెళ్ళాలి సార్. ఈయనకి మాత్రం సారీ ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే వచ్చిన వాడు నిజమైన స్నేహితుడు. మీ అందరి తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని.
బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చింది. అన్న అడిగారు, వెలగపూడి రామకృష్ణ గారు నన్ను అడిగారు, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి పైన యుద్ధం ప్రకటించాడు. యుద్ధం కాదన్నా, ఈ గంజాయి ఈ స్థాయికి వెళ్ళిందంటే దీని వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎమ్మెల్సీ అనంతబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అతను గంజాయి ప్రోత్సహించి అతనే గంజాయి డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం సెట్ చేసి జీవితాలే నాశనం చేస్తున్నాడు. ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ చిన్నమ్మలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, గంజాయి విషయం. అమ్మ, నేను యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. లంచ్కి మేము ఆగినప్పుడు, భోజనానికి మేము ఆగినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి, నేను లోకేష్ బాబు గారితో 1-on-1 మాట్లాడాలి, మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరింది. అప్పుడు ఆమెతో కూర్చుని మాడినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురు 10th క్లాస్ చదువుతుంది. ఆ కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు అక్కడున్న వైకాపా నాయకులు. ఆమె వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా కూతుర్ని ఆ మత్తు నుంచి బయటికి తీసుకురావాలి. పబ్లిక్ లైబ్రరీలో మరింతగా అభివృద్ధి చేయాల్సిన దిశగా నగరవాసులు అందరూ కృషి చేయాలి అంటూ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ కమిటీ సభ్యులు తీర్మానించారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాల అభివృద్ధికి పలువురు చేసిన కృషికి గాను వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కాకుండా ఎవరికి వారు గ్రంథాలయాలు ఏర్పాటుకి వాటి ప్రోత్సాహానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లైబ్రరీ కమిటీ తీసుకున్న నిర్ణయం సిఎస్ఆర్ నిధుల నుంచి గ్రంథాలయ ఏర్పాట్లకు కృషి చేయడం అంటూ తెలిపారు. ఇందులో భాగంగా తమకు సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పలువురు రచయితలు పాల్గొన్నారు. on skill development and livelihood creation for the poor. సో మనం లైబ్రరీ తెలుసు కదా, అందరికి ఉపయోగపడాలి. పబ్లిక్ లైబ్రరీ అంటే ఇంపీరియల్ యూనివర్సిటీ కాబట్టి ఎవరిబడి 10 వాళ్ళు చదువుకోవాలని, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. మిగతా లైబ్రరీస్కి వెళ్ళలేం కదా, అందుకని పబ్లిక్ లైబ్రరీ. However, many of our public libraries are in pathetic condition, totally neglected in all aspects of state government. ఇప్పుడున్న పరిస్థితికి ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే పబ్లిక్ లైబ్రరీస్ జిల్లా గ్రంథాల సంస్థలు కూడా ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ ఈ నాట్ టేకింగ్ మచ్ ఇంట్రెస్ట్. సో ఆటోమేటికల్లీ ఇబ్బంది అవుతుంది. ఒక్కో లైబ్రరీ 3-4 లైబ్రరీస్కి ఒక్కో లైబ్రరీ ఇన్ఛార్జ్గా రావడం, అది ఆ నాట్ ఏబుల్ టు చేయలేకపోవడం అనమాట. 2 లైబ్రరీస్ చేయడం, ఇటు నుంచి అటు నుంచి ఇటు, ఒక లైబ్రరీకి కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. అయినా కూడా పాపం కష్టపడి చేస్తున్నారు. ఇంతకుముందు 100 మంది సుమారు వరకు ఇప్పుడు 50-60 మంది ఉంటారా ఏమండి. 60 people are there, some outsourcing people are there. So these people are running the day's libraries. So despite their inherent problems, the present public library system needs a different approach for the survival. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనకు వేరే విధంగా మనం చేయగలిగింది ఏమైనా ఉన్నదా అని ఆలోచిస్తే there are an urgent need for all of us to come together on a single platform to promote and develop libraries and library culture, whether you are an LIS student or a librarian on faculty or data surveyor. మనం కొత్తది గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం కెన్ డూ సంథింగ్. సో దానికి ఏం చేసామంటే మేము ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ రియల్ గేమ్ చేంజర్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో 2% ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ కానీ మిగతా కానీ బ్యాంక్స్ కానీ ఇది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జగన్ కుటుంబం పైన విమర్శలు చేసే ముందు చూసుకుని మాట్లాడాలి అంటూ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్కు కుటుంబాల్లో కులాల్లో చిచ్చులు పెట్టడమే పనిగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులుగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏనాడు ఆలోచించలేదని విమర్శలు సంధించారు.
వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ గారి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మనం ఒకరి గురించి మాట్లాడే ముందు అసలు మన కుటుంబం మనం ఎందుకు దూరం పెట్టాం? ఆయన కూడా సూపర్ స్టారే. జూనియర్ ఎన్టీఆర్ కూడా సూపర్ స్టారే. కాబట్టి వీళ్ళు ఏంటంటే పొద్దున్న లేచిన నుంచి తండ్రి కొడుకులు రాజకీయం, కుట్రలు, కుతంత్రాలు, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఏదో రకంగా అధికారాన్ని సంపాదించాలి, దానికి బట్టగాల్చి మొహం మీద వేయటం ఎదుటి వాళ్ళ మీద. తర్వాత ఏమో ఎమ్మెల్యేలు నమ్మట్లేదు, ఎమ్మెల్యేలు మార్చాలని చెప్తాడు నేను. ఎవరో లోకేష్ గారు జగన్ గారి గురించి ఏమంటున్నాడు? ఎమ్మెల్యేలు మార్చడం కూడా తప్ప. ఇప్పుడు నీ పార్టీలాగా 30 ఏళ్ళు ఒకళ్ళే ఉంటాడు ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీలో చూడండి, కార్యకర్తగానే ఉంటాడు, నాయకుడిగానే ఉంటాడు. ఆ నాయకుడు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆడే పోటీ చేస్తుంటాడు. కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం రాదు. కొత్తవాడు ఎవడో ఎమ్మెల్యే అవడం, కొత్తవాడు ఎవడో ఎంపీ అవడం, కొత్తవాడు ఎవడో మినిస్టర్ అవడం. వాళ్ళే 20 ఏళ్ళైనా 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా. అది మంచి పక్క. జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశాడు, ఎంపీలు చేశాడు, మినిస్టర్లు చేశాడు. నిన్నగా మొన్న మా గొల్ల బాబురావు గారిని, ఒక దళిత అభ్యర్థిని రాజ్యసభ పంపించాడు. ఆయన ఇప్పుడు పంపించారు చరిత్రలో రాజ్యసభకి. రాజకీయం అంటే ఒక వ్యాపారం. చంద్రబాబు నాయుడుకి, లోకేష్. రాజకీయం అంటే ఒక పెట్టుబడి. అలాంటి మీరు జగన్ గారి గురించి మీరు విమర్శించడం అనేది దెయ్యాలు వేదాలు వెలిచేట్టు ఉంటుంది. అలాగే మీరు చూడండి, ఇవాళ విశాఖపట్నం కూడా ఒక బీసీ అభ్యర్థిని, ఒక మహిళకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు ఏలూరు చూడండి, అది ఎప్పుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కాంగ్రెస్ అని తెలుగుదేశం అగ్రవర్ణాలకు ఇచ్చారు, ఇప్పుడు బీసీలకు ఇచ్చారు. నరసరావుపేట కూడా బీసీలకు ఇస్తే బీసీల గురించి ఎంత నీచిగా మాట్లాడారు లోకేష్. బీసీలకి అంటే బీసీలు ఎప్పుడు పలక మోయటమేనా? కాపులు ఎప్పుడు పలక మోయటమేనా? ఇలా పదవులు వద్దా? పదవులు అవ్వకూడదు వీళ్ళకి. అంటే ప్రజలంటే ఒక చులకన భావన, నాయకులంటే ఒక చులకన భావన, ఒక అహంకార ధోరణి. ఎంతకాలం ఈ అహంకార ధోరణి? ప్రజలు ఓడించినా మళ్ళీ రేపు ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తర్వాత ఎప్పుడు కూడా ఇండివిజువల్గా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం లేదు పార్టీ చరిత్రలో కానీ, చంద్రబాబు చరిత్రలో కానీ, లోకేష్ చరిత్రలో. మళ్ళీ పొత్తులు, పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు, పవన్ కళ్యాణ్ లాంటి గతి లేదు. మళ్ళీ బీజేపీతో పొత్తులు, మళ్ళీ భయం, భయపడడం. ఏదో నేను ఎర్రబుక్లో రాసుకుంటున్నాను, దాన్ని భయపెడుతున్నాను అంటే ఎవరు భయపడతాడు? అంటే ప్రజలను భయపెట్టి ఓట్లు పెడతాను అనుకున్నా. రాంగోపాల్ గారు చెప్పిన ఎర్రబుక్ కాదు, ఎరుబుక్ అది. రోటరీ క్లబ్ విశాఖపట్నం సిటీ సేవలో అభినందనీయమంటూ రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ సుబ్బారావు అన్నారు. ఈ మేరకు రోటరీ క్లబ్ విశాఖపట్నం సిటీ క్లబ్ను సందర్శించి అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020లోని భాగంగా బాలికల రెసిడెన్షియల్ హాస్టల్కు మహిళా సాధికారతలో భాగంగా పలువురు విరాళంగా అందించారు. జగదంబ వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రోటరీ ద్వారా దాదాపు 99% పోలియో ప్రపంచంలో నుంచి నిర్మూలించబడిందని, పూర్తిగా నిర్మూలించడానికి ఇంకో 2 ఏళ్ల కాలం పట్టవచ్చని, దాని నిర్మూలనకు చివరి వరకు సహకరించాలని పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ విశాఖపట్నం అధ్యక్షులు ఆర్ రామకృష్ణారావు మాట్లాడుతూ పోర్ట్ సిటీ క్లబ్ ద్వారా అన్ని సమయాల్లోనూ నగరవాసులకు సేవ చేస్తున్నామని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా రోటరీ బ్లడ్ సెంటర్ కోవిడ్ సమయంలో కూడా 24 గంటలు పనిచేస్తుందని గుర్తు చేశారు. రోటరీ ఇంటర్నేషనల్ అనేది 120 సంవత్సరాల పైన ఉన్న ఇంటర్నేషనల్ సంస్థ. ఆ సంస్థ మన క్లబ్ అన్నది రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ అన్నది 1995లో స్థాపించబడింది. అప్పటి నుండి నిర్విరామంగా ప్రతి సంవత్సరం మేము వివిధ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మాకు ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, అది 2000లో స్టార్ట్ చేసాం. లాస్ట్ 25 ఇయర్స్ నుండి దాని సేవలు ఈ లోకల్ విశాఖ వాసులందరికీ సమయ ప్రకారం రక్తదానం, రక్త యూనిట్లు అవసరం వచ్చినప్పుడు వితౌట్ రిప్లేస్మెంట్ మేము ఇస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా రోటరీ బ్లడ్ బ్యాంక్ అన్నది అతి తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్తో ప్రజలకు సేవ చేస్తున్నాం. అది కూడా గవర్నర్ గారి పిలుపు మేరకు మేము దాన్ని ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు ఏంటంటే ఈ సంవత్సరం టోటల్ మన అంటే గవర్నర్ గారు మాకు ఏంటంటే రోటరీ డిస్ట్రిక్ట్ అంటే
ఇచ్చాపురం నుండి అమరావతి వరకు రోటరీ డిస్ట్రిక్ట్ అంటారు. దాంట్లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహాలు ఎన్నున్నాయో అన్నిటికీ మన యుద్ధం అనే ఒక ఈ నిశ్చయానికి వచ్చి అందరి క్లబ్లకి చెప్పడం వల్ల, మాకు కూడా అతను చెప్పడం వల్ల మేము ఇమీడియట్గా కాంటాక్ట్ చేస్తే లక్ష్మి గారు ఆవిడ వచ్చారు ఇక్కడికి, వాళ్ళు స్టాఫ్ని తీసుకుని ఇలాంటి మ్యాట్రసెస్ ఇవాళ మేము వాళ్ళకి 100 ఇచ్చాం. అలాగే వాళ్ళకి ఫ్యాన్స్ లేకపోతే ఆ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కార్యక్రమంతో మా క్లబ్స్ అన్నీ కూడా 80 క్లబ్స్ కూడా అనునిత్యం మన ప్రజల్లో సేవ చేస్తూనే ముందుకెళ్తుంటాయి. ఈరోజు నేను అఫీషియల్ విజిట్లో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ వాళ్ళ దగ్గరకు వచ్చున్నాము. వారు ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారో. ఈరోజు మాకు రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డన్ మెక్నాలీ, హీస్ ఫ్రమ్ స్కాట్లాండ్. అతను మాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే మెయిన్గా ఇంకొకటి ఈ సంవత్సరం మెయిన్ కార్యక్రమంలో ఒకటి మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకురమ్మన్నాడు. అది మీ పత్రికాముఖంగా కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఛానల్స్ ద్వారా కానివ్వండి, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటుంది ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కూడా బాడీలో ఒక పార్ట్, మైండ్. దానికి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. దాన్ని మీరెవరూ స్టిగ్మాగా ఫీల్ కావద్దు, అంటే అది ఏదో తప్పు అనుకునే విధంగా ఫీల్ కావద్దు. దాని అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయండి, ప్రజల్లో అవగాహన తీసుకురండి. తీసుకొచ్చి మన మిత్రులు, మన ఫ్రెండ్స్, మన సర్కిల్లోనే కాకుండా, మన చుట్టాల పక్కల కాకుండా స్కూల్స్లో, పర్టికులర్గా కాలేజెస్లో, గర్ల్స్ కాలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయ్యి డిఫరెంట్గా బిహేవియర్ ప్యాటర్న్ కనుక ఉంటే దానికి తగ్గట్టున్న డాక్టర్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి మనం ఎలా అయితే ఒక కనునొప్పొచ్చు. టీడీపీ మహిళా నాయకురాలు పల్లపు మారని ఎంవివి సత్యనారాయణ పైన చేసిన వ్యాఖ్యలు తిప్పికొడుతూ వైసీపీ మహిళా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ఎంపీపీ కాలనీలోని ఎంపీ ఎంవివి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని వైసీపీ వార్డు మహిళా నాయకురాలు శిరీష మాట్లాడారు. గతంలోని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది వైసీపీ పార్టీయేనని గుర్తు చేశారు. యాదవ్లకు రాజకీయ ప్రాధాన్యతనిస్తూ వారిని అనేక పదవులతో గౌరవించిన ఘనత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు. కుల రాజకీయాలు చేయడంలో టీడీపీ నాయకులు అందవేసిన చేయి అంటూ విమర్శలు గుప్పించారు. ఎవరు ఏమన్నా, ఎన్ని కుట్రలు పన్నినా కూడా తూర్పు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఎగిరేది వైసీపీ జెండా అంటూ, గెలిచేది అంటూ వారు స్పష్టం చేశారు. నిన్న తూర్పు నియోజకవర్గం మహిళా ప్రెసిడెంట్ పల్ల ఉమారాణి గారు ఒక సభ్యత, సంస్కారం అన్నీ మర్చిపోయి ఎంవివి గారిని, అలాగే మా వార్డు కార్పొరేటర్ గారిని ఒక అసభ్యకర పదజాలంతో విమర్శించడం జరిగింది. ఆ విమర్శలకు ప్రతిదాటిగా మేము ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. పల్ల ఉమారాణి గారికి ఈ విధంగా మేము తెలియజేసింది ఏంటంటే, మీకు ఎంవివి గారిని విమర్శించే స్థాయి కానీ, అర్హత కానీ, హక్కు కానీ ఏ విధమైన అర్హత నీకు లేదని చెప్పేసి మేము ఈ విధంగా సభాముఖంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే మా కార్పొరేటర్ అయినటువంటి మొల్లి అప్పారావు గారిని విమర్శించారు. ఆయన పదవి, ఆయన రాజకీయ అనుభవం అంత లేదు ఆమె వయసు. ఆమె కూడా విమర్శలు చేస్తుందంటే ఒక విడ్డూరంగా ఉంది. ఏదో మైకి ముందు కూర్చోబెట్టారు, ఏదో మాట్లాడేశామని చెప్పేసి మాట్లాడేసిందే కానీ ఒక రాజకీయ పరంగా అనుభవంతో ఆమె ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా ఆమె మాట్లాడలేదు. ఆవిడ ఇవాళ కులం చెప్పేసి కుల ప్రసక్తి ఎత్తి ఆవిడ ఒక యాదవ కులానికి చెందిన వ్యక్తిగా ఈరోజు ఆవిడ గుర్తు వచ్చినట్టుగా ఉంది. ఈరోజు ఒక యాదవ కులం అంటూ ఒకటి ఉందని, ఆ కులంలోనే ఆవిడ జన్మించిందని ఈరోజు ఆవిడ కులం ఈరోజు గుర్తు వచ్చినట్టుగా ఉంది. మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏ కులానికి చెందినవాడు ఆమెకు మర్చిపోయినట్టుగా ఉంది. మరి 3 సార్లుగా ఆవిడ తాలూకా కుటుంబ సభ్యులు ఆవిడ కులాన్ని ఎక్కడ తాకట్టు పెట్టి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్నారని చెప్పేసి మేము ఆవిడకి గుర్తు చేస్తున్నాము. అలాగే ఎంవివి గారు ఎక్కడా కూడా కుల ప్రసక్తి ఎత్తలేదు. కులంలో చిచ్చు పెట్టి కులం అని చెప్పేసి కులంలో చిచ్చు పెట్టి ఆవిడ కుల ప్రసక్తి ఎత్తి కులంలోనూ ఈవిడ ఎందుకు పనికిరాకుండా కుల ప్రసక్తి ఎత్తి కులంలోని చిచ్చు రేపుతుంది. ఈ రోజున ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే యాదవులకు తూర్పు నియోజకవర్గంలో ఒక సముచిత స్థానం కల్పించి ఒక ఎమ్మెల్సీ పదవి కానీ, ఒక విఎంఆర్డిఏ పదవి కానీ, ఒక మేయర్ పదవి కానీ, అలాగే డైరెక్టర్ పోస్టులు కానీ, అలాగే
జగన్ ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అంటూ విరుచుకుపడ్డారు. 2 నెలల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన శంకరాం సభలోని నారా లోకేష్ ఈ సందర్భంగా అభివర్ణించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడని అన్నారు. 1,00,000 కోట్ల ఆస్తి, 1,00,000 రూపాయల చెప్పులు, 1,000 రూపాయల నీళ్లు తాగే జగన్ పెత్తందాడు కాదా అని ప్రశ్నించారు. జగన్ జలగలాంటి వాడని, ఇసుక ద్వారా రోజుకి 3 కోట్లు, సంవత్సరానికి 1,000 కోట్ల పైగా సంపాదిస్తున్నాడని విమర్శించారు. పేద విద్యార్థులు అంటే జగన్కి చిన్నచూపు, జగన్ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుతున్నారని ఆరోపించారు. గాలిపైన కూడా పన్ను వేస్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి, బీసెట్టి వసంతలక్ష్మి, టీడీపీ నాయకులు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క మైత్రిని ఇదొక పవిత్ర మైత్రి. రేపు 2024 ఎలక్షన్స్లో ఈ యొక్క వైసీపీ పార్టీని తరిమి కొట్టడానికి, ఈ యొక్క మైత్రిని చెడగొట్టడానికి ఈ వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే వాళ్ళ భార్గవ్ రెడ్డి గారు కానీ మనలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా అవి పెద్దగా చూపించి మన యొక్క మైత్రిని విడదీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం జనసేన వీర మహిళలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవ్వరూ అందులో పడకుండా జాగ్రత్తగా తిప్పి కొడుతూ మన యొక్క మిత్రబంధాన్ని గట్టిగా 2024 ఎలక్షన్స్ వరకు తీసుకెళ్ళి మన యొక్క 2024 ఎలక్షన్స్లో జనసేన పార్టీ తరఫున కానీ, టీడీపీ పార్టీ తరఫున కానీ నించున్న అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని వైసీపీ పార్టీకి నేను మీ అందరి తరఫున మనవి చేసుకుంటున్నాను. కాలువలు కూడా సరిగా పారవు, మంచినీరు దొరకదు, తర్వాత ఎక్కడ చూసినా కూడా దుర్గంధం. ఇదంతా కూడా బాగు చేయాలి. ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ కూడా మీకు తెలుసు, మొన్న కాలిపోయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో. బోట్లు సుమారు 40 బోట్లు కాలిపోతే మన పార్టీ తరఫున సుమారు 60 లక్షల రూపాయలు మనం అందరికీ కూడా కాంపెన్సేషన్ చెల్లించాం పార్టీ తరఫున. గవర్నమెంట్ ఇవాళకి కూడా ఆ వర్కర్స్కి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా ₹1 కూడా వర్కర్స్కి చెల్లించలేదు. ఓన్లీ బోటు ఓనర్స్కి మాత్రమే డబ్బులు ఇచ్చింది. ఇంకా ఇటువంటి విషయాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మన నాయకులు మన ముందు చెప్తారు. రేపు మనం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి కోరుతున్నాం. తిప్పి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఏంటది బిల్డప్ బాబాయ్? మా బాలయ్య బాబు గారిని చూసి కొంచెం అసూయపడుతూ ఉంటాడు. ఇంకా పక్కన మా పవన్ అన్నను చూసి కూడా అసూయపడతాడు. అందుకే బిల్డప్ ఇచ్చేదానికి యాత్ర 2 సినిమా తీశాడు తల్లి. ఆ యాత్ర 2 సినిమా కాస్త వైకాపాకి అంతిమ యాత్రగా మారింది తల్లి. నిన్న మొన్న సభలో నేను అర్జునుడిని, అభిమన్యుడిని అని చెప్తున్నాడు. కానీ జగన్ ఒక భస్మాసురుడు తల్లి. ఎక్కడ అడుగు పెట్టినా ఎవరు నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భూస్థాపితం అవుతాం ఖాయం. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైనవి. మనం చూసాం, ఎప్పుడు లేని విషాదాలు ఇక్కడ జరిగినాయి. ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీ లీక్ అయినాయి. ఫార్మా సిటీలో అనేక బాయిలర్లు కూడా పేలిపోయినాయి. అందుకే భస్మాసుడు అని సభాముఖంగా ప్రజలందరూ తెలుస్తున్నాం. ఐరన్ లెగ్ అదే జబర్దస్త్ అంటిది అబ్బా. తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నికల ముందర ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను, ఇవ్వలేదు. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఈరోజు మద్యపాన నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి వీధి ఒక బూమ్ దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు. ఎన్నికల ముందల 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్. ఆయన మాటే అబద్ధం, ఆయన నవ్వే అబద్ధం, ఆయన నడక కూడా ఒక అబద్ధం. జగన్ ఈ మధ్యన జోకులు ఎక్కువ వేస్తున్నాడు, అందుకే జోకర్ అయ్యాడు తల్లి.
పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం ఇంకా జరగబోతుంది అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజా ఆస్తులు దోచిన వాడు, 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్. నీటిపైన తేలియాడే వంతెన చాలా థ్రిల్లింగ్గా ఉందని కలెక్టర్ మల్లికార్జున అన్నారు. ఆయన బీచ్ రోడ్లోని వంతెనను సందర్శించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ బీచ్ నుంచి సుమారు 100 మీటర్ల మేర సముద్రంలోకి వేసిన వంతెనపైన కలెక్టరు నడిచి వెళ్లారు. ఈ వంతెనకు భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని హితవు పలికారు. అలల తాకిడికి పర్యాటకులకు ఇబ్బంది పడకుండా వంతెనకు అటు ఇటు గట్టిగా బలమైన రోపులు ఏర్పాటు చేయాలని హితవు పలికారు. నిత్యం గజ ఎతగాలు ఉండేలా చూడాలని, లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. నిబంధనల మేరకు కార్యకలాపాలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 17 నుంచి 19వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా డీసీపీ 1 మణికంఠ తెలియజేశారు. మిలాన్ 2024 నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 17వ తేదీ నుంచి సాగర్ తీరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, దీన్ని గమనించి నగరవాసులతో వాటిలోని పోలీసులకు సహకరించాలని కోరారు. పెట్టేసి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా మరొక పత్రికా ప్రకటన మరియు దాని ప్లాన్ కూడా చెప్తాం జరిగింది. అంటే మనకు ఒకవైపు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది 7,000 ఓకేనా. విశాఖ ప్రజలందరికీ నమస్కారం. నేను మణికంఠ, డీసీపీ 1 లా అండ్ ఆర్డర్. ఇప్పుడు మనము మిలాన్ 2024లో భాగంగా మన విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి అనగా 17, 18, 19 తారీఖుల్లో ఏదైతే పెరేడ్ జరుగుతుందో మనకి సిటీ పెరేడ్, దానిలో భాగంగా మనము కొన్ని రకాల ఆంక్షలు పెడతాము. దాంతో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ 20వ తారీఖు జరుగుతుంది అండ్ ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం కోసం ఎంటైర్ ఒక రోడ్డు మొత్తాన్ని, రామకృష్ణ బీచ్ రోడ్డులో ఏదైతే ఉందో మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ ఆర్కే బీచ్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా ఎటువంటి వాహనాలు నిలపడానికి అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఆ సమయంలో మాత్రం మనం అనుమతించడానికి కుదరదు. అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ఒక బందోబస్తు ప్లాను అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఎంటైర్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఏవైతే సరే 20వ తారీఖు అండ్ 22వ తారీఖు ఉంటుందో దానికి సంబంధించిన డైవర్షన్ ప్లాన్ మొత్తాన్ని కూడా మేము వర్కౌట్ చేసి ఫర్దర్గా మనం 19వ తారీఖు మరొక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మాత్రం 17, 18, 19కి సంబంధించి ఒక రోడ్డు మొత్తాన్ని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. మరొకటి మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది. దాని ముందల వాళ్ళు ఒక కల్చరల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు. దాని ప్రాక్టీస్ కోసం ఒక 10 నిమిషాల పాటు 2 వైపులా మనకి టు అండ్ ఫ్రో ఏవైతే ఉందో ఆ 2 రోడ్స్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఆ 10 నిమిషాల పాటు మొత్తం రాకపోకలు నిలుపుదల చేస్తాము. బట్ రిమైనింగ్ టైంలో ఒక రోడ్డు మాత్రం రాకపోకలకి అనుమతించడం జరుగుతుంది అండ్ ఒక రోడ్డును మాత్రం మనం వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 2 నెలల్లో వచ్చేది జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వమేనన్న జాతీయ ప్రధాన కార్యదర్శి. విశాఖలో జరిగిన శంకరాభంలో గంజాయి బ్యాచ్కు చుక్కలు చూపిస్తామన్న టీడీపీ నారా లోకేష్.
రోటరీ ద్వారా దాదాపు 99.9% పోలియో ప్రపంచం నుంచి విముక్తి చేయబడ్డాం. రోటరీ క్లబ్ విశాఖపట్నం అభినందించిన గవర్నర్ దత్తా సుబ్బారావు. మిలాన్ 2024 నేపథ్యంలో 3 రోజుల పాటు సాగర్ తీరంలో అమలు చేయబడుతున్న ట్రాఫిక్ ఆంక్షలు, నగరవాసులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన డీసీపీ శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.